హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ 21 విడతకు సంబంధించి ఈ దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నారు. ఏ తేదీని విడుదల చేస్తారు, ఏ పత్రాలు అవసరం, ఎంతెంత అకౌంట్లో జమ అవుతాయి, అన్ని వివరాలు క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపావళి కానుకగా అన్నదాత సుఖీభవ డబ్బులు విడుదల చేయబోతుంది. క్యాబినెట్ మీటింగ్లో ప్రతి పథకం, కాలేజీలు, రోడ్లు, ఖర్చు చేయాల్సిన నిధులు ఇవన్నీ మంత్రుల ఆమోదం కోసం చర్చిస్తారు. ఇటీవలే ప్రభుత్వం ఆటో డ్రైవర్ సేవలు అనే పథకం ప్రారంభించినట్టే ఈ దీపావళికి పిఎం కిసాన్ విడుదలవుతున్న రోజునే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదల చేస్తామని ప్రకటించింది. అంటే పిఎం కిసాన్ దీపావళి కానుకగా 20 తేదీ వచ్చేలోపైనా లేదా అదే తేదీనైనా లేదా దీపావళి తర్వాత అయినా కూడా విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి అదే రోజున అన్నదాత సుఖీభవ కూడా వచ్చే అవకాశం ఉంది. పిఎం కిసాన్ ద్వారా రైతులకు 2,000 రూపాయలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుండి అదనంగా 4,000 రూపాయలు లేదా 5,000 రూపాయలు వస్తాయి. మొత్తం ఏడాదికి 20,000 రూపాయల్లో కేంద్రం 6,000 రూపాయలు ఇస్తుంది, రాష్ట్రం 14,000 రూపాయలు ఇస్తుంది. ఇవి 3 విడతలుగా వస్తాయి. మొదటగా 5,000 రూపాయలు, తర్వాత మరో 5,000 రూపాయలు, చివరగా 4,000 రూపాయలు పంపిణీ అవుతాయి. ఇక ఇప్పుడు ముఖ్యమైన విషయం చూసుకుంటే ఈ పథకం కోసం ఈకేవీసీ తప్పనిసరి. చాలామంది ఇప్పటికే చేయలేదు. ఈకేవీసీ చేయకపోతే డబ్బులు రావు. మీరు మీ గ్రామ అగ్రికల్చర్ ఆఫీసర్ వద్దకు వెళ్ళి ఈకేవీసీ పూర్తి చేసుకోండి. ఆధార్ కార్డులో మీ పేరుతో పొలం నమోదై ఉండాలి. అలాగే ఆధార్ ఆధారంగానే ప్రభుత్వం మీ భూమి వివరాలు, లొకేషను అన్నీ సులభంగా చెక్ చేయగలదు. అందుకే ఆధార్ లింకు తప్పనిసరి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.